Hi students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with the all-in-one answer of You Have Got to Find What You Love by Steve Jobs, which is prescribed in the 5th unit of Degree English Semester 3. If the student is able to write the two introductory paragraphs, that is about the speech and about the speaker, it will be well and good, or else he can simply write the answer. Now let us go to page number 83 of Degree English Semester-3 Text+GUIDE by SS Bhushan. Degree English Semester-3 Text+GUIDE అనే ఇంగ్లీష్ బుక్ ని తీస్తారు ఎస్ఎస్ భూషణ్ సంబంధించినటువంటిది. అందులో పేజ్ నెంబర్ 83లో మీరు చూసినట్లయితే అబౌట్ ద స్పీకర్ అలానే లేదా ఆథర్ గురించి అని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అబౌట్ ద స్పీచ్. ఇది యాక్చువల్గా ఒక స్పీచ్ అనమాట. సో ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్ దీని గురించి ఆల్ ఇన్ వన్ ఆన్సర్కి వెళ్ళే ముందు దాని గురించి రాసే ముందు జస్ట్ ట్రై టు గివ్ అట్లీస్ట్ 1 or 2 వర్డ్స్ about the speaker and about the speech. Steve, ఇది యాక్చువల్గా అనమాట ఇది Stephen Paul Jobs was born on 24/2/1995 and died on 5/10/2011. చాలా తక్కువ కాలమే పాపం ఆయన బ్రతికారు, చూశారు కదా. He was one of the founders of the Apple computer company. The other founders were Steve Wozniak and Ronald Wayne. అసలు ఈరోజు మనం చాలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి యాపిల్ కంప్యూటర్ కంపెనీ తాలూకా ఫౌండర్స్లో వ్యవస్థాపకులు ఈయన ఒకరు. మిగతా ఇద్దరు ఎవరంటే ఈయన, వీళ్ళిద్దరూ కూడాను, స్టీవ్ వజ్నిక్ అండ్ రొనాల్డ్ వెయిన్. Steve Jobs was the chief executive officer of Pixar Animation Studio. Later it was bought by the Walt Disney Company, which is one of the leading entertainment companies. He was appointed as the chairman of Apple Inc. in August 2011 and served in that position till his death. He was a gigantic businessman in computer industry. Edison Achievement Award was conferred upon him posthumously in 2012 for his commitment to innovation throughout his career. ఈయనకి అవార్డు అన్నటువంటిది పోస్టుమస్లీ అంటే అర్థం చనిపోయిన తర్వాత ఇచ్చారు, అంటే 2012లో ఇచ్చారు. అలానే ఆయన పైన చూసినట్లయితే చైర్మన్ ఆఫ్ యాపిల్ ఇంక్కి ఆయన వ్యవహరించారు 2011 వరకు, అంటే ఆయన చనిపోయిన వరకు కూడా అన్న సంగతి గుర్తుంచుకోండి. నెక్స్ట్ అబౌట్ ద స్పీచ్ అంతా దేని గురించి. This is the prepared speech delivered by Steve Jobs in the capacity of Chief Executive Officer of Apple Computer and of Pixar Animation Studios on June 12, 2005 at the Stanford University on its 114th commencement. సో ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి చూసారా మన వార్షికోత్సవం లాంటిది అనమాట. అక్కడ 114th కమెన్స్మెంట్ సంబంధించినటువంటి రోజున ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఇది. During his speech to the new graduates, he tells several life stories of love, loss, discovery, death, and adversity to encourage them as they continue on in their lives. మనం చూడండి ఫ్రెషర్స్ డేకో లేదా ఫేర్వెల్ డేకో ఎవరినైనా సరే పెద్దవాళ్ళని ఆహ్వానించినట్లుగా వీళ్ళు కూడా అనమాట 114th కమెన్స్మెంట్కి వచ్చేటప్పుడు ఆ ఫ్రెష్గా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని ఉద్దేశించి ఆయన ఈ విషయాలన్నీ చెప్తాడనమాట. ఏమని? సెవరల్ లైఫ్ స్టోరీస్ ఆఫ్ లవ్, జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మన జీవిత గమనంలో వస్తూ ఉంటాయి కదా. అందులో అనమాట ప్రేమ గూర్చి, లేదా లాస్ అంటే ఏదైనా కోల్పోయామన్నటువంటి విషయాన్ని, డిస్కవరీ ఏదైనా కొత్తగా మనం కనిపెట్టిన విషయాన్ని, డెత్ మరణం గూర్చి, అలానే అడ్వర్సిటీ అంటే మనకి పరిస్థితులు అనుకూలించక అనేక విపత్కరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటాం కదా, వాటి గూర్చి ఇవన్నీ చెప్తూ ఇవి ఎన్ని అడ్డొచ్చినా సరే మీ జీవితాలు మీరు కొనసాగించండి అన్నటువంటి అర్థంలో ఆయన గ్రాడ్యుయేట్స్కి ప్రోత్సహించే దిశగా ఆయన ఉపన్యాసం ఉంటుంది. ఎంకరేజెస్ దెమ్ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్ అండ్ డూ వాట్ మేక్స్ దెమ్ హ్యాపీ. వాళ్ళని కలలు గంటూనే ఆ కలలు సాకారం చేసుకునేటట్టుగా మీకు ఏ రంగంలో ఇష్టమైతే ఆ రంగంలో ముందుకు కొనసాగండి అంటారు. రైట్, ఇది జస్ట్ ట్రై టు రైట్ 1 or 2 sentences ఫ్రమ్ దిస్ అబౌట్ ద స్పీకర్ అండ్ అబౌట్ ద స్పీచ్. ఇందులోంచి 1-2 వాక్యాలు అనమాట రాస్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ఇలా ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో మీరు చూసినట్లయితే టెక్స్ట్ ఉంటుంది, ఒరిజినల్ టెక్స్ట్. ఆఫ్టర్ దట్ ఒరిజినల్ టెక్స్ట్ ఇలా ఆయన చెప్పినటువంటి స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి అనమాట గైడ్ పార్ట్ అంటే సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ పార్ట్. దీని తర్వాత అనమాట ఇది ఆల్ ఇన్ వన్ ఆన్సర్. అనలైజ్ ఆర్ సమ్మరైజ్ యూ హావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్. ఓకే, ఇక్కడ నోట్ అనేటువంటిది ఆ విషయమే చెప్పాను. ఏమని? ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఆఫ్ రైటింగ్ ఇంట్రడక్షన్ వైల్ యూ అటెంప్ట్ దిస్ ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్, ప్లీజ్ రైట్ ద హోల్ ఫస్ట్ పారాగ్రాఫ్. నీవు గనక రాయదలుచుకున్నా లేదా రాయగలను అని అనుకుంటే ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం రాయండి. ఏంటది? అబౌట్ ద స్పీకర్ అని ఉంది కదా, which is given in the beginning of the lesson, or at least 1 or 2 sentences for good impression. Okay. Steve Jobs' commencement speech at Stanford University in 2005 is considered
an extremely effective speech because of his use of rhetorical devices. స్టీవ్ జాబ్స్ ఇచ్చినటువంటి స్పీచ్ అంట చాలా చక్కగా ఉంటుందనమాట. ఎందుకంటే ఆయన అందులో వాడినటువంటి పదజాలం అంత బావుంటుంది అని. స్టీవ్ జాబ్స్ యూజెస్ హిస్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ అప్‌బ్రింగింగ్ టు ప్లే అపాన్ హిస్ rhetorical అప్రోచ్. ఆయన చాలా చక్కగా వాడినటువంటి భాష, ఆయన బ్యాక్‌గ్రౌండ్ అంటే వాస్తవంగా అయితే ఆయన బాల్యం ఎలా గడిచింది, ఆయన ఎలా పెరిగి పెద్దవాడయ్యాడన్నటువంటి విషయాల్ని ఈయననమాట భాషాపరంగా చాలా చక్కగా చెప్తారని. During his speech to the new graduates, he tells several life stories of love, loss, discovery, death, and adversity to encourage them as they continue on in their lives. ఇప్పుడే చెప్పుకున్నట్టు జీవిత గమనంలో సంభవించినటువంటి అనేక ఘట్టాల గూర్చి ఆయన చెప్తారు. అందులో అనమాట ఆయనవన్నీ కూడాను ఎక్కువగా అనమాట మోసపోయినవి లేదా విషాదభరితమైనటువంటివి కూడాను అందులో వచ్చాయి. అవి కూడా చెప్తారు. He encourages them to pursue their dreams and do what makes them happy. His confessional and humorous introduction appeals to the audience's emotions, giving Jobs an efficacious gateway into the rest of his speech. ఆయన ప్రారంభంలోనే చాలా చక్కగా హాస్యభరితంగాను మరియు తన జీవితంలో ఎదురయ్యే సంఘటనలను కూడా అంగీకరిస్తూ చెప్పే విధానము ఆడియన్స్‌ని చాలా ఆకట్టుకోవడమే కాకుండా ఆయన తరువాత స్పీచ్‌కి అది మార్గం సుగమం చేస్తుందంట. హిస్ ఫస్ట్ స్టోరీ ఇందులో కథలు చెప్తాడు 3 కథలు. అందులో హిస్ ఫస్ట్ స్టోరీ ఈస్ అబౌట్ అప్బ్రింగింగ్ అండ్ హౌ హి గాట్ వేర్ హి ఈస్ టుడే విత్ హిస్ ఇన్వెన్షన్ ఆఫ్ యాపిల్ కంప్యూటర్స్, పిక్సర్ యానిమేషన్ అండ్ నెక్స్ట్. ఇందులో ఫస్ట్ స్టోరీలో ఆయన ఏం చెప్తారంటే ఆయన ఎలా పెరిగి పెద్దవాడయ్యాడు, యాపిల్ కంప్యూటర్స్‌ని ఎలా కనుగొన్నాడు, స్థాపించాడు, అదేవిధంగా పిక్సర్ యానిమేషన్‌కి ఎలా అనమాట ఆయన సారథ్యం వహించాడు, నెక్స్ట్ అనే కంపెనీకి ఎలా సారథ్యం వహించాడనే విషయాలు చెప్తారు ఫస్ట్ స్టోరీలో. Throughout the first story, he evokes a pathos from the audience when he discusses his childhood and being adopted. బాల్యం గూర్చి మరియు ఆయన ఎలా అన్నమాట దత్తతకి ఇవ్వబడ్డాడు అన్నటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఆడియన్స్ హృదయాలను ఆయన కదిలించేటట్లుగా మాట్లాడతాడు. Although his parents couldn't raise him on their own, they managed to find people who could better support him and provide for him. తన తల్లిదండ్రులు తనని పెంచలేకపోయినప్పటికీ, పెంచగలిగే తల్లిదండ్రులనమాట చూసినందుకు ఈయన చాలా సంతోషిస్తాడు. జాబ్స్ టెల్స్ ద ఆడియన్స్ దట్ హి ఈవెంచువల్లీ వెంట్ టు కాలేజ్ 17 ఇయర్స్ లేటర్. జాబ్స్ ఏమంటాడంటే 17 ఏళ్ల తర్వాతనమాట తను కాలేజ్‌కి వెళ్ళాడు. అంటే ఆలస్యంగా బడిలోకి వెళ్ళాడని చెబుతూ, బట్ దెన్ హ్యూమర్స్ దెమ్ విత్ ఎ సర్ప్రైజింగ్ ట్విస్ట్ దట్ ఆఫ్టర్ 6 మంత్స్ హి కుడెంట్ సీ ద వాల్యూ ఇన్ ఇట్. అక్కడికి 6 నెలల తర్వాతనమాట ఏం పనికిమాలిన చదువు నాకిదేం వంట పట్టట్లేదని చెప్పి 6 నెలల తర్వాతనమాట ఆయన మానేస్తాడు. అనగానే ఒక్కసారనమాట సభికులందరికీ కూడాను ఇది ఆశ్చర్యకరంగాను ఉంటుందనమాట. నవ్వుగొలిపే అంశంగా ఉంటుంది. 17 ఏళ్ళు అంటే లేట్‌గా వెళ్ళడమే కాక ఇంకా ఆ తర్వాతనమాట వెనువెంటనే మళ్ళీ వెనుదిరగడం కూడాను. హి స్టార్టెడ్ డూయింగ్ వాట్ ఇంట్రెస్టెడ్ హిమ్ మోస్ట్. తనకి ఏది ఆసక్తి అనిపిస్తే ఆ రంగాన్ని ఆయన ఎంచుకోవడం ఇక్కడ ప్రారంభించాడు. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ సెకండ్ స్టోరీ టు ద ఆడియన్స్ అలౌస్ దెమ్ టు మెజర్ సక్సెస్. స్టీవ్ జాబ్స్ యొక్క రెండవ స్టోరీ ఏంటంటే విజయాన్ని కొలిచే విధానం గురించి అని చెప్తాడు. హీ అగైన్ ఇవోక్స్ పాథోస్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఇన్ టూ కంప్లీట్లీ సెపరేట్ వేస్. సభికుల దృష్టిని చాలా చక్కగా ఆకట్టుకోవడమే కాకుండా వాళ్ళల్లో భావోద్రేకాలను పెంచే విధంగా అన్నమాట చూడండి ఎంత చక్కగా చెప్తాడు. జాబ్స్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ ట్రబుల్స్ డ్యూరింగ్ ద బిగినింగ్ ఇయర్స్ ఆఫ్ హిస్ క్రియేషన్ ఆఫ్ ద మెసింతోష్. మెసింతోష్ అన్నటువంటి ఒక కంప్యూటర్‌ని, ఒక కంపెనీని స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రారంభ దశలో లేదా బాలారిస్టర్‌లని గురించి ఇందులో చెప్తుంటాడు. An employee hired to help him an employee hired to help him create the Apple computer later fired him from the company and his time and energy were taken from him instantly. An employee hired to help him to create the Apple computer later fired him from the company. ఏ ఉద్యోగి అయితే అనమాట తను తీసుకుంటాడో, ఆ ఉద్యోగి చివరికి ఏం చేస్తాడంటే, ఈయన లేటర్ ఫైర్డ్ హిమ్ ఫ్రమ్ ద కంపెనీ. ఆ కంపెనీలోంచి చివరికనమాట ఈయన్ని వెలివేస్తారన్నమాట. అంటే ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీ, యాపిల్ కంప్యూటర్ కంపెనీ స్థాపించడానికి మూలకారకుడినే చివరికనమాట అందులోంచి వెలివేయడం అన్నటువంటిది, తన విలువైన కాలాన్ని, తన విలువైన శక్తియుక్తుల్ని కోల్పోయినట్టే కదా! హరించేశాడు కదా! అని అంటాడనమాట ఈయన. These tribulations brought him to create Pixar animation next and to even meet his future wife. సో, ఈ చిన్న చిన్న కష్టాలు, ఒడిదుడుకులే
ఆయన చివరికి పిక్చర్ యానిమేషన్ క్రియేట్ చేయడం అంటే టాలెంట్ ఉన్నవాడు ఏదో ఒకటనమాట క్రియేట్ చేస్తూ ముందుకెళ్తాడు తప్ప, డిసప్పాయింట్‌మెంట్‌తో వెనుతిరగడు. ఎక్కడో దగ్గర మొదలుపెడుతూనే ఉంటాడు. సో, ఇలా పిక్చర్ యానిమేషన్ నెక్స్ట్ అన్నటువంటి కంపెనీలు స్థాపించడానికి ఉపయోగపడడమే కాకుండా, లేదా సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినటువంటి అన్వేషణ జరపడమే కాకుండా, అక్కడ అనమాట తన భార్యను కూడాను ఎంచుకునే అవకాశం వస్తుంది ఈ సందర్భంలోనే. He uses this second story to let them know that if they follow their dreams without giving up, they will succeed in their future endeavors. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆశ వదలకుండా, పట్టు వదలకుండా గనక ముందుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని సాధించగలం అన్నటువంటి విషయాన్ని ఆయనక్కడ తెలియజేస్తాడు. స్టీవ్ జాబ్స్ సెకండ్ స్టోరీ అయింది కదా! ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. స్టీవ్ జాబ్స్ థర్డ్ స్టోరీ లేదా ఫైనల్ స్టోరీ ఈజ్ అబౌట్ డెత్ అండ్ హిస్ బ్యాటిల్ విత్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అలానే ఇక్కడ స్టీవ్ జాబ్స్ సంబంధించిన మూడవ కథ దేని గురించి అంటే, ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నటువంటి తీరు గూర్చి ఆయన ఇక్కడ చెప్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మృత్యు పోరాటం. హి యూజెస్ దిస్ డైడాక్టిక్ స్టోరీ టు ఎన్‌లైటెన్ దెమ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ టైమ్. డైడాక్టిక్ అంటే ఏదో ఒక చిన్న నీతి, లేదా ఏదో ఒకటనమాట అవతల వాళ్ళకి తెలియజేసినటువంటి, తన జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెలియజేసినటువంటి ఒక మంచి విషయం. సో, డైడాక్టిక్ స్టోరీ టు ఎన్‌లైటెన్ దెమ్ వాళ్ళందరికీ సభికుల్లో ఉన్న సభలో ఉన్నటువంటి సభికులందరికీ కూడాను కొద్దో గొప్పో జ్ఞానోదయం కలిగించేటట్లుగా ఉంటదన్న ఉద్దేశంతో ఆయననమాట ఈ విషయాలు చెప్తున్నాడు. బై ద ఎండ్ ఆఫ్ ద స్పీచ్ హి కనెక్టెడ్ వెల్ విత్ ఆడియన్స్ అండ్ దే హాడ్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ హూ స్టీవ్ జాబ్స్ యాక్చువల్లీ ఈజ్. అసలు స్టీవ్ జాబ్స్ అంటే ఎవరు? మనం ఊహించినటువంటి ఏదో పెద్ద యాపిల్ కంప్యూటర్ కంపెనీకి దిగ్గజం అని అంటే, ఆయన హి వాస్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అని అనుకుంటాం. ఆయన ఆగర్భ శ్రీమంతుడేమో అని అనుకుంటాం. గాని అలాంటి వాడు కాదు అని అంటూ, ఆయన పెద్ద ఆడంబరపరుడు కాదు అంటూ నిరాడంబరుడే అన్నటువంటి విషయాన్ని అన్నమాట మనకు తెలుస్తూ ఉంటుంది. క్వెషన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ టూ. క్వెషన్స్ ఇలా కూడాను అడుగుతారు. How can you connect dots in your life? Elucidate your answer based on Steve Jobs' speech. What are the key points from the three stories delivered by Steve Jobs to the Stanford graduates? Why has Steve Jobs become so popular today? What is special about him? What are some of the most crucial takeaways from Steve Jobs' commencement address? Illustrate the message presented by Steve Jobs. How far do you think it is apt to the modern youth? Are the three stories told by Steve Jobs inspiring? Detail them in your own words. సో, ఇది ఓవరాల్‌గా కూడాను మన ఆల్ ఇన్ వన్ ఆన్సర్ ఆఫ్ యూ హావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ బై స్టీవ్ జాబ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS Bhushan. స్టే ట్యూన్ టు SS Bhushan. అలా కాస్త పైకి ఎత్తాం.